खड़े प्लेयर्स खड़े हैं। ओहो सही सारे प्लेयर खड़े हैं। आग लग गई टीम की मैनेजमेंट की बस में। रोक रहे वहां जाने नहीं दे रहे, प्लेयर्स खड़े हो गए। ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ కప్పులు కొట్టి ఆర్సీబీ సంబరాల్లో ఉంటే మరోవైపు రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ అర్ధరాత్రి వేళ అహ్మదాబాద్ ఫుట్పాత్లపై కూర్చొని కనిపించారు. ఓటమి బాధతో ఉన్న ఆ ఆటగాళ్లకు ప్రయాణంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. అర్ధరాత్రి వేళ హైవేపై దట్టమైన నల్లటి పొగ. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైకి పరుగులు తీసిన ఐపీఎల్ స్టార్స్. గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆ రాత్రి కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, అంతకు మించి ఒక పెద్ద పీడకల ఎదురైంది. ట్రావెల్ షెడ్యూల్ ఇబ్బందుల నుండి లగ్జరీ బస్లో షార్ట్ సర్క్యూట్ వరకు గత 24 గంటల్లో గుజరాత్ టీం పడ్డ కష్టాలు చూస్తే ఎవ్వరికైనా బాధేస్తుంది. అయితే అసలు ఆ రాత్రి ఏం జరిగింది? బస్లోకి మంటలు ఎలా వచ్చాయి? మహమ్మద్ సిరాజ్ షేర్ చేసిన ఆ షాకింగ్ ఫోటో వెనుకున్న అసలు కథ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఐపీఎల్ సీజన్ ముగింపు గుజరాత్ టైటన్స్ జట్టుకు ఏమాత్రం కలిసి రాలేదు. ఆదివారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత గుజరాత్ జట్టు ఆటగాళ్లు మరియు కోచింగ్ స్టాఫ్ తమ హోటల్కు తిరిగి వెళ్తున్నారు. అప్పటికే మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్న వారికి ప్రయాణంలో ఎదురైన ఈ ప్రమాదం గూబగుయ్యమనిపించేలా చేసింది. స్టేడియం నుండి హోటల్కు వెళ్తున్న లగ్జరీ కోచ్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగడమే కాకుండా క్షణాల్లో బస్సు లోపల దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. బస్సులో ఉన్న ఏసీ యూనిట్ ద్వారా ఈ పొగ వేగంగా క్యాబిన్ అంతటా వ్యాపించడంతో ఆటగాళ్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్ డ్రైవర్ మరియు లాజిస్టిక్స్ టీం చాలా వేగంగా స్పందించారు. పొగను గమనించిన వెంటనే డ్రైవర్ బస్సును హైవే పక్కన సురక్షితంగా నిలిపివేశారు. వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా ఆటగాళ్లను, సపోర్ట్ స్టాఫ్ను కిందికి దించేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆ అర్ధరాత్రి వేళ అహ్మదాబాద్లోని ఉక్కపోతతో కూడిన వాతావరణంలో ఆటగాళ్లు దాదాపు 1 గంటపాటు రోడ్డుపైనే వేచి చూడాల్సి వచ్చింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టు సభ్యులందరూ రోడ్డు పక్కన ఫుట్పాత్పై కూర్చున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆటగాళ్ల చుట్టూ ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ బస్సు రోడ్డుపై ఆగడం చూసి అప్పటికే మ్యాచ్ ముగించుకొని తిరిగి వెళుతున్న వందలాది మంది అభిమానులు అక్కడ గుమిగూడారు. అభిమానులు ఆటగాళ్ల వద్దకు వెళ్లి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు పోలీసులు కఠినమైన సెక్యూరిటీని మెయింటైన్ చేశారు. ఈ క్రమంలో టీం పేసర్ మహమ్మద్ సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక ఫోటో చర్చనీయమైంది. ఆ ఫోటోలో సిరాజ్, ఇషాంత్ శర్మ, సాయి కిషోర్ మరియు కుల్వంత్ ఖేజ్రోలియా వంటి ఆటగాళ్లతో కలిసి రోడ్డు పక్కన నేలపై కూర్చుని ఉన్నాడు. దానికి బ్రేక్ డౌన్ అని క్యాప్షన్ ఇచ్చి 2 హార్ట్ బ్రేక్ ఎమోజీలను జతచేశాడు. ఇది ఆ రాత్రి వారు ఎంతటి అలసటకు మరియు నిరాశకు గురయ్యారో తెలియచేస్తోంది. నిజానికి గుజరాత్ టైటన్స్ జట్టుకు గత 24 గంటలు చాలా కష్టతరంగా గడిచాయి. కేవలం ఈ బస్సు ప్రమాదమే కాకుండా వారి ప్రయాణ షెడ్యూల్ కూడా చాలా అలసటను కలిగించింది. మే 27న ధర్మశాలలో క్వాలిఫైయర్ 1 ఆడిన తర్వాత వారు మే 29న ముల్లన్పూర్లో రాజస్థాన్ రాయల్స్తో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కోసం ప్రయాణించారు. అక్కడి నుండి ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకోవాల్సిన వారి చార్టర్డ్ ఫ్లైట్ చండీగఢ్లో కురిసిన భారీ వర్షం కారణంగా 3 గంటల పైగా ఆలస్యమైంది. దీనివల్ల శనివారం రాత్రి చాలా ఆలస్యంగా వారు అహ్మదాబాద్ చేరుకున్నారు. కనీసం మ్యాచ్కు ముందు రోజు ప్రాక్టీస్ చేయడానికి కూడా వారికి సమయం దొరకలేదు. పైగా కెప్టెన్ల ఫోటోషూట్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2 రోజుల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశం దొరికిందని కొందరు భావిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ విషయంలోకి వస్తే గుజరాత్ టైటన్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో పోరాడినప్పటికీ మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు గిల్, సాయి సుదర్శన్ మరియు జాస్ బట్లర్ తక్కువ పరుగులకే అవుటయ్యారు. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 75 పరుగులతో వీరవిహారం చేయడంతో ఆర్సీబీ సులభంగా విజయం సాధించి వరుసగా 2వ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంతటి ఒత్తిడి మరియు అలసట ఉన్నప్పటికీ గుజరాత్ టైటన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి చాలా హుందాగా స్పందించారు. ఓటమికి అలసటను సాకుగా చెప్పడానికి ఆయన నిరాకరించారు. షెడ్యూల్ కష్టతరంగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఆర్సీబీ మమ్మల్ని ఓడించింది అనేది నిజం. దానికి మేము ఎటువంటి సాకులు వెతకము అని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి జరిగిన ఈ బస్సు ప్రమాదం ఆ జట్టుకు పుండు మీద కారం చల్లినట్లు అనిపించినా ఆటగాళ్లందరూ క్షేమంగా ఉండడం అందరికీ ఊరటనిచ్చే విషయం. దాదాపు గంట తర్వాత మరో ప్రత్యామ్నాయ వాహనం రావడంతో ఆటగాళ్లు సురక్షితంగా హోటల్కు చేరుకున్నారు.
ముగింపుగా చూస్తే గుజరాత్ టైటన్స్ జట్టుకు ఈ ఐపీఎల్ ఫైనల్ ఒక పీడకలలా మిగిలిపోయింది. మైదానంలో ఓటమి, మైదానం బయక ప్రమాదం రెండూ వారిని ఒకే రాత్రి పలకరించాయి. అయితే ఈ ఘటన మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. క్రీడల్లో గెలుపోటముల కంటే ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యం. ఈ ప్రమాదంపై గుజరాత్ టీం మేనేజ్మెంట్ అంతర్గత విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. El clima de hoy es absolutamente hermoso. Excellent! You got the intonation exactly right. Next sentence. Me gustaría pedir un café grande, por favor. Me gustaría pedir un café grande, por favor. Perfect! Your phrasing is improving so quickly. Keep up the good work. ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ కప్పులు కొట్టి ఆర్సీబీ సంబరాల్లో ఉంటే మరోవైపు రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ అర్ధరాత్రి వేళ అహ్మదాబాద్ ఫుట్పాత్లపై కూర్చొని కనిపించారు. ఓటమి బాధతో ఉన్న ఆ ఆటగాళ్లకు ప్రయాణంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. అర్ధరాత్రి వేళ హైవేపై దట్టమైన నల్లటి పొగ, ప్రాణాల అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైకి పరుగులు తీసిన ఐపీఎల్ స్టార్స్. గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆ రాత్రి కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, అంతకు మించి ఒక పెద్ద పీడకల ఎదురైంది. ట్రావెల్ షెడ్యూల్ ఇబ్బందుల నుండి లగ్జరీ బస్లో షార్ట్ సర్క్యూట్ వరకు గత 24 గంటల్లో గుజరాత్ టీం పడ్డ కష్టాలు చూస్తే ఎవ్వరికైనా బాధేస్తుంది. అయితే అసలు ఆ రాత్రి ఏం జరిగింది? బస్లోకి మంటలు ఎలా వచ్చాయి? మహమ్మద్ సిరాజ్ షేర్ చేసిన ఆ షాకింగ్ ఫోటో వెనుకున్న అసలు కథ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.